హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కిచెన్ వ్లాగ్. దోసకాయ వట్టి చేపల కూర వండుతున్నా. అదే అండి ఈరోజు కిచెన్ వ్లాగ్. చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. దోసకాయలు పుల్ల పుల్లగా వట్టి చేపలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కుదిరితే మీరు కూడా చేసుకోండి. ఈ కూర ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. అయినా ఈ సమ్మర్లో అన్నమే తినబుద్ధి కాదు. అట్లాంటిది ఒక్కటే వెజిటేబుల్ ఏదైనా ఒకటే తినాలంటే చాలా కష్టం. అందుకే ఇట్లా మిక్స్డ్ వండుతున్నా. మొన్న కూడా పుంటికూర గుడ్లు వండినా. అది ఎట్లుందో చెప్పండి. మళ్ళీ ఈరోజు వట్టి చేపలు దోసకాయ వండుతున్నా. నాకైతే చాలా ఇష్టం అండి. ఇట్లా అన్నం తినాలనిపించదు కదా, అప్పుడు ఇట్లాంటి నీసు ఏమన్నా ఉంటే మంచిగా తింటాము. నేనైతే బాగా తిన్నా, మంచిగా తిన్నా ఆ రోజు. ఎట్లా నాకైతే బాగుంది, నచ్చింది. అందుకనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. నేను ఏదైనా కూర వండుతా, ఆ కూర నాకు నచ్చితేనే నేను వీడియో అప్లోడ్ చేస్తా, లేకపోతే చెయ్యను. మళ్ళీ మీరు తిట్టుకుంటారు కదా ఇట్లా ఉంది అట్లా ఉంది అని, అందుకనే చెయ్యను. బాగుంది. అయినా ఇంకోటి ఏంటంటే నేను అన్నీ అంటే హెవీగా ఆ బాదం ఇట్లాంటివి అన్నీ వేసి వండుతారు కదా, నేను అట్లా న్యాచురల్గా వండుతాను. మా అమ్మ ఇట్లనే వండుతాను న్యాచురల్గా. అందుకే నాకు కూడా ఇట్లనే అలవాటు అయిపోయింది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కొత్తగా ఏం క్రియేట్ చేసి స్పెషల్గా వండాలి అట్లా ఏమీ ఉండదు. నేను అట్లా ఏమీ వండను. మీరు కూడా చూసి ఉంటారు, ఇన్ని కిచెన్ వ్లాగు వంట చేసిన ఇన్ని చూసిర్రు కదా, అందులో మీకు అన్నీ తెలిసే ఉంటుంది. నేను ఏమీ స్పెషల్గా ఏమి చేయను. ఇంట్లో ఉన్న వాటితోటే వండుతా, కానీ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. కాకపోతే సపరేట్గా వండను, మిక్స్డ్ వండుతా. అట్లా నాకు బాగా అనిపిస్తుంది. ఈరోజు దోసకాయ వట్టి చేపల కూర వండుతున్నా. కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నా. పొయ్యి మీద వట్టి చేపలు కూడా వేయించిన. అది మనం రొట్టె చేస్తాం కదా, ఆ పెంక మీద వేయించాలి, అప్పుడే బాగా ఎగుతుంది. లేకపోతే మట్టి ఉన్నాయి కదా, ఇప్పుడు మట్టిగా వస్తున్నాయి అవి, దాని మీద కూడా వేయించవచ్చు. మట్టి పెంకలు కూడా వస్తున్నాయి కదా, దాని మీద కూడా వేయించే బాగా వస్తుంది. కడాయి పెట్టిన, పొయ్యి మీద కూర వండుకున్నా. ఇప్పుడు కడాయి పెట్టిన, దాంట్లో 2 పావుల నూనె పోసిన. ఉల్లిగడ్డ జీలకర్ర ఉల్లిగడ్డ వేసిన. ఉల్లిగడ్డ కాగినాక అల్లం ఎల్లిగడ్డ పసుపు వేసి ఆ పచ్చివాసన పోయేదాకా ఉంచి, పచ్చివాసన పోయినాక దోసకాయ వేసి, ఆ దోసకాయ ఉడికినాక టమాటాలు వేయాలి. టమాటాలు వేస్తున్నాయి చూడండి. ఆ టమాటాలు కూడా ఉడికినాక అప్పుడు కారం వేయాలి. అయితే ఆలోపు ఆ టమాటాలు ఉల్లిగడ్డ ఉడికేలోపు నేను చేపలు ఉన్నాయి కదా, ఆ చేపలు ఇట్లా తలకాయ వంటి కచ్చడ ఉంటుంది కదా, అది మొత్తం తీసేసి మంచిగా ఫ్రెష్గా చేసుకుని పెట్టుకున్నాం. కారం వేసిన. కారం కొంచెం గట్టిగానే వేయాలి, ఎందుకంటే నీసు ఉంటుంది కదా, అది ఓన్లీ కొంచెం కారం గట్టిగానే వేయాలి, బాగుంటుంది. కారం వేసిన, ఉప్పు వేసిన, కొంచెం నీళ్ళు పోసిన. బాగుంది కూర. రెడ్గా కనిపిస్తుంది కదా, అయినా సరే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం కారం ఉండాలి, నీసు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం కారం ఉండాలి. పక్క పొయ్యి మీద పాలు పెట్టిన. ఆ పాల మీద చెక్క గంట పెడతా, ఎందుకంటే ఆ పాలు పొంగినప్పుడు బయట పొయ్యి మీద పడకుండా, కింద పడకుండా అందులోనే మసిలి అందులోనే ఉంటుంది అన్నట్టు, బయటకు రాదు. బాగుంటుంది అట్లా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది మీకు కూడా. కూర తీస్తున్నా, ఎందుకంటే మా ఆయన తినడు కదా, నాన్ వెజ్ తినడు, ఆయనకి ఎక్కువ అంత ఇష్టం ఉండదు, తినడు. అందుకోసం ఆయనకు సపరేట్ కూర తీసి, నాకు అందులో మిగిలిన దాంట్లో నేను చేపలు వేస్తున్నా. ఆ చేపలు వేసి, అయితే చేపలు ఎప్పుడు వేయాలంటే లాస్ట్కు కూర దించే ముంగడ చేపలు వేయాలి. అట్లయితే గట్టిగా ఉంటే తింటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. ఆ కారం వేయంగానే చేపలు వేసే మీద మెత్తగా ఉడికిపోయి బాగుండదు, నిజ్జు నుజ్జు అవుతుంది, మంచిగా ఉండదు, టేస్ట్ రాదు. ఇట్లా వేస్తేనే బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.